సోషల్ మీడియా వారియర్స్ ఏదైతే పోస్టులు పెడతా ఉన్నారో గిసొంటి వాటి గి పెట్టుర్రి. బండికి వేలాడుతూ బడికి స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్ల తిప్పలని చెప్పి చెప్తా ఉన్నారు. గివి పెట్టుర్రి. ఒకవైపు స్కూల్కి పోవాలి, మరోవైపు బస్సు లేదు, గ్రామంలో స్కూలు లేదు. ఎట్లా వెళ్ళాలి? దూర ప్రాంతంలో స్కూళ్ళు ఉంటాయి, ఎట్లా వెళ్ళాలి? బండ్లల్లో కార్లల్లో దింపనీకి లగ్జరీ లైఫ్లు కాదు, పెద్దోడి కుటుంబాలు కాదు, ఇవన్నీ పేదోడి కుటుంబాల పిల్లలు వీళ్ళంతా. ఇక వీళ్ళ గురించి పెట్టురు సోషల్ మీడియాలో. మీ టైం కేటాయించరు వీళ్ళ కోసం. ఇలా హరీష్ రావును తిట్టిండనో, కేటీఆర్నో, కేసీఆర్నో తిట్టిరని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రభుత్వాలను విమర్శిస్తూ ఉన్నారు కదా. అది మీ కొట్లాటకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు కదా. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుర్రి. ఎందుకని చెప్పేసి పిల్లలకు బడికి సరైన బళ్ళు లేవు. ఫస్ట్ దాదాపు 1300 స్కూళ్ళు మూసేసిరు. దేనికోసం మూసేయాల్సి వచ్చింది? ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే నష్టం ఇవ్వనికి పేదోడికే కదా. చచ్చినట్టుగా ఆ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల లేకపోతే మళ్ళీ వెళ్ళాలి, ఏదో ప్రైవేట్ స్కూల్లో వేయాలి. ఆ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎట్లా ఉంటాయి? దానికి ఏమైనా నియంత్రణ ఉందా? ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాడు దీనికి కట్టప్ లేదు కదా. ప్రైవేట్ పాఠశాలలో వాడు నిర్ణయించుకుందే రేటు. విద్య అనేది వ్యాపారం చేసుకుంటాడు. ఆ వ్యాపారంలో పేదోడు ఎట్లా బతకాలి? అలా పిల్లలు ఎట్లా చదువుకోవాలి? మళ్ళీ ఆ పేదోడి పిల్లలు పేదోడుగానే ఉండాలి, విద్యకు దూరంగా ఉండాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇక వీటిపైన ప్రశ్నించాలి. స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్లు తిప్పలు. ప్రమాదకరంగా 2 కిలోమీటర్ల ప్రయాణించి స్కూల్కు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెద్దిరి పహాడ్లో ఘటన అని చెప్పేసి అంటా ఉన్నారు. సరే, ఇది 5వ పేజీలో ఇవి మనం ఖచ్చితంగా వీటిపైన ఫోకస్ చేయాలి. మనకెంత చిత్తశుద్ధి ఉంది దీంట్లో అని చెప్పేసి మనకు కూడా తెలవాలి కదా. ఐదో పేజీలో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. బండికి వేలాడుతూ బడికి స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్లు తిప్పలని చెప్పేసి వాళ్ళ ఎంత ప్రమాదకరం. ఆడపిల్లలు మన ఇంట్లో ఆడబిడ్డను ఇట్లా పోతూ ఉంటే చూసుకుంటే సైలెంట్ ఊరుకుంటామా? బడి పాడు కానీ బడిలో మనవాడ ఇక ఉన్న స్కూల్లో చదివిద్దాం, ప్రైవేట్ స్కూల్లో బీవెడ్ స్కూల్లో ఇట్లా ప్రయాణం చేసుకుంటే ఎందుకు తిప్పలు పడుతుంది మన బిడ్డ అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో చదివించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎంతో కొంత ఆర్థికంగా ఉన్న కుటుంబాలు. కానీ లేని కుటుంబాల పరిస్థితి ఏంది అంటే ఆ బిడ్డ ఇక చదువుకోవద్దు, చదువుకు దూరం కావాలి, ఇక మళ్ళీ అయ్యవ్వ చేసిన పని చేసుకుంటా ఎట్టి సాగిరి చేసుకుంటా పెద్దోని ఇంట్లో పేదోని పిల్లలు పనికి పోవాలనా? ఆ ఊర్లకు ఒకే ఒక బస్సు సర్వీస్ ఉంది, అది కూడా టైంకు రాదు. దీంతో పిల్లలు బడికి వెళ్ళాలంటే కాలినడికే గతి. అయితే సోమవారం స్కూల్ టైం అవుతుండడంతో పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి బులోరో వెహికల్కు వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం చేశారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 20 మంది పెద్దిరి పహాడ్ తాండాకు చెందిన 4 పిల్లలు పెద్దిరి పహాడ్ జెడ్పీహెచ్ఎస్లో వివిధ క్లాసుల్లో చదువుకుంటున్నారు. చెన్నారెడ్డిపల్లి నుంచి పెద్దిరి పహాడ్కు 3 కిలోమీటర్లు, పెద్దిరి పహాడ్ తాండా నుంచి పెద్దిరి పహాడ్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రతిరోజు ఆర్టీసీ అధికారులు ఒక బస్సు సర్వీస్ నడిపిస్తున్నారు. అయితే ఆ బస్సు సమయానికి రావడం లేదు. స్కూల్ టైంలో కాకుండా ఉదయం 11 గంటల తర్వాతే వస్తున్నది. అంటే కొన్ని పదాలు వాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉండాల్సిన బస్సులు కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులకు అనుకూలంగా ఉండేవి, అటు విద్యార్థులకు అనుకూలంగా ఉండేవి. ఇక వీళ్ళ పరిస్థితి ఏంది? దాదాపు ఒకరిద్దరు లేరు కదా. బుల్డోజర్ నిండా జనాలే. వీళ్ళేమో పోయి 100,000 కట్టుకొని వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండదు. సో దయచేసి ఆ ప్రాంతానికి ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలి. అట్లాంటి అవస్థలు ఎవరైతే పడుతూ ఉన్నారో వాళ్ళను ఆ అవస్థల నుండి విముక్తుల్ని చేయాలి. ఇక దీనిపైన పోరాటం కావాలి. దీంతో 2 గ్రామాల బడి పిల్లలు కంసపల్లి వై జంక్షన్ చౌరస్తా మీదుగా పెద్దిరి పహాడ్లోని జెడ్పీహెచ్ఎస్కు
రోజు ఉదయం సాయంత్రం కాలినడకన వస్తారు. సోమవారం ఉదయం కూడా రోజు మాదిరిగానే పిల్లలు కంసన్నపల్లి చౌరస్తా వద్దకు కాలినడకన వచ్చారు. అప్పటికే స్కూల్ టైం దాటిపోవడంతో ప్రైవేటు వాహనాలను లిఫ్ట్ అడిగారు. ఈ క్రమంలో ఓ బులోరో క్యాంపర్ డ్రైవర్ తన వాహనాన్ని ఆపి పిల్లలను ఎక్కించుకున్నాడు. కంసర్పల్లి వై జంక్షన్ చౌరస్తా నుంచి పెద్దిరిపహాడ్ జెడ్పీహెచ్ఎస్ వరకు పిల్లలు బంపర్పై వేలాడుతూ వెళ్లారు. దీంతో ఆ దృశ్యాన్ని చూసి వెనకాల వచ్చే వాహనదారులు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ ఘటనపై విచారణ చేస్తున్నారంట. ఏమిటికి విచారణ? ఏం విచారణ చేస్తారు? బస్సు పంపిస్తే సరిపోతుంది ఆడికి. లేదంటే పిల్లలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటే ఒక స్కూల్నే ఏర్పాటు చేస్తే ఇంకా పెద్ద మంచి పని చేసిన వాళ్ళు అవుతారు.